డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానిలో భాగంగా మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, 100% గ్యారంటీ ఉన్నటువంటి సబ్జెక్టు, మనం నేర్చుకుంటే పక్కాగా ఆన్సర్ చేయగలము అనే నమ్మకం ఉన్న సబ్జెక్టు మ్యాథమెటిక్స్. సో ఈ మ్యాథమెటిక్స్లో ఒక స్టూడెంట్కి అంటే ఏ చాప్టర్స్లో ఎలా వెయిటేజ్ ఉంటుంది, ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, సో ఏ విధంగా ప్రిపేర్ అయితే 20 అవుట్ ఆఫ్ 20 కూడా మనం సిబిటి 1లో సాధించగలం, అదేవిధంగా సిబిటి 2లో 25 అవుట్ ఆఫ్ 25 కూడా సాధించగలం అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే, చివరి వరకు చూసినట్లయితే డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు రైట్ ట్రాక్లో మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించవచ్చు. ఒకసారి మనము ప్రీవియస్ ఇయర్ ఎనాలిసిస్ అంటే 2018లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో అక్కడికి మనం ఎనాలిసిస్ కింద చూసినట్లయితే పర్సంటేజెస్ అంటే శాతాల చాప్టర్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. శాతాల చాప్టర్లో అది కూడా ఈజీ టు మోడరేటే ఉంది, డిఫికల్ట్ లెవెల్ ఏం లేదు. అదేవిధంగా లాభాలు నష్టాల నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అది కూడా ఈజీ టు మోడరేటే ఉంది. నెక్స్ట్ యావరేజెస్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సగటు చాప్టర్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అది కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంది మనకు. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్, సో నిష్పత్తి అనుపాతం మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అది వెరీ ఈజీ లెవెల్ క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా వయసుల మీద సమస్యలు, సో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, వయసుల మీద సమస్యలు, దాని మీద కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అది కూడా ఈజీ లెవెల్ క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అంటే కాలము పని, పైపులు తొట్టెల నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అది కూడా ఈజీ టు మోడరేటే ఉంది. అంటే ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా అర్థమెటిక్ చాప్టర్స్. శాతాలు, లాభ నష్టాలు, సగటు, నిష్పత్తి అనుపాతము, వయసుల మీద సమస్యలు, అదేవిధంగా కాలము పని. ప్రతి చాప్టర్ నుంచి కూడా టచ్ చేశాడు, ఏ చాప్టర్ను వదిలిపెట్టట్లేదు. ప్రతి చాప్టర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరం నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐసిఐ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. సో డిఐ, డేటా ఇంటర్ప్రిటేషను, టేబులర్ డిఐ అంటే కొన్ని షిఫ్ట్స్లో ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క విధంగా రావడం జరిగింది. కొన్ని షిఫ్ట్లో టేబులర్ డిఐ రావడం జరిగింది, కొన్ని షిఫ్ట్లో పై చార్ట్ రావడం జరిగింది, కొన్ని షిఫ్ట్లో బార్ గ్రాఫ్ రావడం జరిగింది. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క విధంగా రావడం జరిగింది. కొన్ని షిఫ్ట్లో మిక్సర్స్ ఆర్ అలిగేషన్స్ ఇచ్చారు, కొన్ని షిఫ్ట్లో పార్ట్నర్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే మన షిఫ్ట్ టు షిఫ్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవి కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి కొన్ని చాప్టర్స్లో మిక్సర్స్ ఆర్ అలిగేషన్స్ ఇవ్వడం జరిగింది, మిశ్రమాలని అంటాం, పార్ట్నర్షిప్, భాగస్వామ్యాల నుంచి కూడా కొన్ని షిఫ్ట్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా అర్థమెటిక్ రిలేటెడ్ చాప్టర్స్. మొత్తం కూడా 10 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మీరు చూస్తే అర్థమెటిక్లో చూస్తే శాతాలు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ కావచ్చు, కాలము పని కావచ్చు, కాలము దూరం కావచ్చు, సగటు చాప్టర్ కావచ్చు, నిష్పత్తి అనుపాతం కావచ్చు, అదేవిధంగా భాగస్వామ్యాలు కావచ్చు, వయసుల మీద సమస్యలు, మిశ్రమాలు, సగటు చాప్టర్, ఇవన్నీ కూడా ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే మనం ప్రతి చాప్టర్ మీద ప్రతి 1 మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి, మనకు ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి, ఎందుకంటే మనకు ఈ సిబిటి 1లో ఏదైతే సిలబస్ ఉంటుందో సిబిటి 2లో కూడా సేమ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇంకొక 5 క్వశ్చన్స్ కూడా ఎక్స్ట్రా వస్తాయి. అంటే టోటల్ 25 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం సిబిటి 1 అప్పుడే కాన్ఫిడెంట్గా సిబిటి 2 లెవెల్లో ప్రిపేర్ అవుతే అప్పుడు మీకు ఆ సిబిటి 2 అప్పుడు తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడే మీరు ఈ ప్రిపరేషన్ అప్పుడే మీరు సిబిటి 1, సిబిటి 2 కలిపి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వాలి. సిబిటి 1లో కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తక్కువ ఉండొచ్చు, కానీ సిబిటి 2 లెవెల్లో ప్రిపేర్ అవుతే సో డెఫినెట్గా మీరు ఆ సిబిటి 2 అప్పుడు మీకు ఎడ్జ్ ఉంటుంది. అంటే మనం సిబిటి 1 లెవెల్లో ఫస్ట్ ప్రిపేర్ అవుదాము, సిబిటి 1 క్లియర్ అయిన తర్వాత అప్పుడు మనం సిబిటి 2 లెవెల్లో ప్రిపేర్ అవుతాము అనేది రాంగ్ స్ట్రాటజీ. అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఇప్పుడే మీరు ఈ మ్యాథమెటిక్స్ని సిబిటి 1 ప్లస్ సిబిటి 2 రెండు కలిపి చూడాలి. సో అదేవిధంగా మళ్ళీ మీరు అంటే ఫస్ట్ నేను టోటల్ 20 క్వశ్చన్స్ 10గా సపరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ కింద మీరు చూసినట్లయితే సింప్లిఫికేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, ఆల్జిబ్రా నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, ఓకేనా, నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ కూడా ఫ్రాక్షన్స్ నుంచి రావడం జరిగింది, డివిజిబిలిటీ రూల్ నుంచి రావడం జరిగింది, రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒక క్వశ్చన్ రావడం జరిగింది, కసాగు గసాబా, ట్రిగోనమితి నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, త్రికోణమితిలోనే మళ్ళీ హైట్స్ అండ్ డిస్టెన్స్, ఎత్తులు దూరాల నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది.
సో ఇవన్నీ కూడా ఈజీ క్వశ్చన్స్ లేదా ఈజీ టు మోడరేట్ ఉన్నాయి మనకు సిబిటి 1లో మీరు చూసినట్లయితే. అదే మెన్సురేషన్ క్షేత్రమితి నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. స్టాటిస్టిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మీను, మోడు, మీడియను వీటి మీద నుంచి డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. సో అది కూడా ఈజీ లెవెల్ అడగడం జరిగింది. అదేవిధంగా జామెట్రీ నుంచి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇలా మొత్తం కూడా ఇక్కడ 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ లో మనకు నెంబర్ సిస్టమ్ కవర్ చేశారు, సంఖ్యా వ్యవస్థ, ఎల్సిఎంహెచ్ఎఫ్ కసాగు గసాబా కవర్ చేశారు. అదేవిధంగా మనకు జామెట్రీ కవర్ చేశారు, ట్రిగనామెట్రీ కవర్ చేశారు. మళ్ళీ హైట్స్ అండ్ డిస్టెన్స్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. డెఫినెట్గా హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. ఆల్జిబ్రా నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. సో అదేవిధంగా స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. మెన్స్ట్రేషన్ క్షేత్రమితి నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా ఏ చాప్టర్ని వదిలిపెట్టట్లేదు, ప్రతి చాప్టర్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సిబిటి 2లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారుతుంది. సేమ్ చాప్టర్స్ నుంచే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారుతూ 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, సో క్లియర్ కట్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మనకు మ్యాథమెటిక్స్ నుంచి సిబిటి 1 నుంచి మనకు టోటల్ 20 క్వశ్చన్స్ వస్తాయి. మనం సిబిటి 1 ప్రిపేర్ అయ్యేటప్పుడే సిబిటి 2 కూడా ప్రిపేర్ అవ్వాలి, అదే లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. మనకు 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈ 25 క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వెయిటేజ్ ఉంటుంది. సిబిటి 2 అనేది వెయిటేజ్ ఉంటుంది. మనకు సిబిటి 2 ఎగ్జామ్ మొత్తంగా కూడా ఫైనల్ ఎగ్జామ్లో సిబిటి 2లో మనకు పార్ట్ ఏ అనేది మనకు వెయిటేజ్ ఉంటుంది. ఈ పార్ట్ ఏలో మనకు టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా. 100లో మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 1/4 సిలబస్. ఓకేనా? సో అందుకని మనం సిబిటి 1 ప్రిపేర్ అయ్యేటప్పుడే సిబిటి 2 లెవెల్లో ప్రిపేర్ అవుతే అప్పుడు సిబిటి 1 అనేది మీరు చాలా ఈజీగా రాస్తారు. మీరు సిబిటి 1 లెవెల్లో ప్రిపేర్ అయ్యారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అంటే మనకు 2018లో నోటిఫికేషన్ వచ్చింది. మనం ఎప్పుడు దేని క్రైటీరియా బేస్ చేసుకుని చేస్తున్నాం? 2018. ఇది 2024. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ 2024. అంటే ఖచ్చితంగా 6 years గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ 6 years గ్యాప్లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు 2018 డిఫికల్టీ లెవెల్లో ప్రిపేర్ అవుతే మీరు ఖచ్చితంగా 2018లో ఉన్నటువంటి మోడల్స్ కావచ్చు, 2018లో ఉన్నటువంటి డిఫికల్టీ లెవెల్ కావచ్చు, ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే ఈ 2024లో అలా ఉండదు సీను. 2024లో సీన్ మారిపోతుంది. ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు కావాలంటే ఒక పని చేయండి. 2014కి అంటే 2015లో నోటిఫికేషన్ వచ్చింది. 15 టైంలో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి డెఫినెట్గా డిఫికల్టీ లెవెల్ మారిపోతుంది. 18 నుంచి 24 ఖచ్చితంగా మారిపోతుంది. ఇది నేను చెప్పడం కాదు, అక్కడ దాకా ఎందుకు, మీకు సింపుల్ ఒక ఎనాలిసిస్ చెప్తాను. సింపుల్ ఎనాలిసిస్ మీ అందరికీ కూడా నాకు తెలిసి అంతకుముందు రైల్వే ఎగ్జామ్స్కి రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటే నేను చెప్పేది నిజమో కాదో మీకు తెలుస్తుంది. మనకు 2019లో ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసాం. మనం 2019లో నోటిఫికేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ మనం 2019 నోటిఫికేషన్ సంబంధించింది. 19 నోటిఫికేషను ఎన్టీపీసీ నోటిఫికేషను మనకు వచ్చింది. ఆ ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్ మనకు 2021 ఆ టైంలో జరిగింది. మనకు కరోనా టైంలో జరిగింది. అప్పుడు సిబిటి 1 పేపర్ డిఫికల్టీ లెవెల్కి సిబిటి 2 పేపర్ డిఫికల్టీ లెవెల్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చాలా ఈజీగా ఉంది, కానీ ఇక్కడ మోడరేట్ టు డిఫికల్టీ ఇచ్చాడు. సిబిటి 2లో మోడరేట్ టు డిఫికల్టీ ఇచ్చాడు. మీరు కావాలంటే లాస్ట్ టైము ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేనేమంటారంటే 2018లో ప్రీవియస్ పేపర్స్ చూసి ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చాలా ఈజీగా ఉంది, ఇవన్నీ మనకు వచ్చు కదా, మనకు మ్యాథ్స్ మొత్తం మనకు వచ్చు, మనం ప్రిపేర్ అవ్వాల్సిన నెక్స్ట్ సబ్జెక్టే, అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఎందుకంటే 2024 అంటే ఆల్మోస్ట్ 6 years దాటింది కాబట్టి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారిపోతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు సిబిటి 2 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. సిబిటి 2 లెవెల్లో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే ఒకవేళ రేపొద్దున సిబిటి 1 పేపర్ డిఫికల్టీగా వచ్చినా మనం ఆల్రెడీ ఆ లెవెల్లో ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి మనకు అడ్వాంటేజ్ అవుతుంది. మనకి ఎందుకంటే సిబిటి 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే స్టార్టింగ్ స్లాట్స్ వస్తే ఓకే,
చివరి స్లాట్స్ వచ్చిన వాళ్ళకి సో ఆల్మోస్ట్ టైం గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అప్పుడే మీరు CBT2 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. అంటే మీ ప్రిపరేషన్ 20 క్వశ్చన్స్కు చేయకూడదు, మీ ప్రిపరేషన్ 45 క్వశ్చన్స్కు చేయాలి. మీ ప్రిపరేషన్ 45 క్వశ్చన్స్కి చేయాలి. 45 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ వెయిటేజ్ అనుకుని మీరు ప్రిపరేషన్ కొనసాగించాలి. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి మోడల్ని కూడా ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకా సబ్జెక్ట్ విషయంలోకి వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఎంటైర్ సిలబస్ని ఏం చేయాలి అంటే చాలా ఎక్కువ సిలబస్ ఉందని మీరు కంగారు పడకూడదు. సిలబస్ని మాడ్యూల్స్ వైజ్ మీరు డివైడ్ చేసుకోవాలి. మాడ్యూల్ వైజ్ డివైడ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ మాడ్యూల్ ఉంది, ఈ మాడ్యూల్ తీసుకోవాలి. ఈ మాడ్యూల్లో మనకు పర్సంటేజెస్ శాతాలు వస్తాయి. దీంట్లోనే మనకు లాభ నష్టాలు వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. దీంట్లోనే ఇక్కడ రాస్తున్నాను చూడండి, శాతాలు వస్తాయి, ప్రాఫిట్ లాసు లాభ నష్టాలు వస్తాయి, SICI సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ సాధారణ వడ్డీ చక్ర వడ్డీ వస్తుంది, DI డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. వీటన్నిటిని కలిపి ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి, ఈజీ ప్రిపరేషన్ ఉంటుంది, ఒకే స్టైల్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి సో వీటన్నిటిని కలిపి ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో మనకు కాలము పనిలో దీంట్లోనే మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా వేజెస్ వేతనాలు ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా యూనిటరీ మెథడ్, ఏక వస్తు మార్గం అంటాం, యూనిటరీ మెథడ్, ఇవన్నీ కూడా ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వకూడదు, వీటన్నిటిని కూడా ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరంలోనే మీరు కాలము దూరముతో పాటు ట్రైన్స్, రైళ్ల మీద సమస్యలు ప్రిపేర్ అవ్వాలి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రిపేర్ అవ్వాలి. పడవలు ప్రవాహాలు, కొన్నిసార్లు మనకు రేసెస్ అండ్ గేమ్స్ కూడా ఇస్తాడు, పరుగు పంద్యాలు కూడా ఇస్తాడు. రేస్ అండ్ గేమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి, పరుగు పంద్యాలు. 4వ మాడ్యూల్ రేషియో ప్రపోర్షన్ మాడ్యూల్. ఈ రేషియో ప్రపోర్షన్ మాడ్యూల్లో నిష్పత్తి అనుపాతము అంటాం. దీంతో పాటు రేషియో ప్రపోర్షన్తో పాటు పార్ట్నర్షిప్ కావచ్చు, భాగస్వామ్యాలు, ఏజెస్, వయసుల మీద సమస్యలు, యావరేజెస్, సగటు, అదేవిధంగా మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్స్, మిశ్రమాలు అనే చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. అంటే దీని ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మనకు నెంబర్ సిస్టమ్ మాడ్యూల్, సంఖ్యా వ్యవస్థ అంటాం. ఈ సంఖ్యా వ్యవస్థలో చాలా ఉంటాయి. డివిజిబిలిటీ, ఒక్కో షిఫ్ట్లో ఒక్కో రకంగా క్వశ్చన్ వస్తుంది. డివిజిబిలిటీ రూల్స్, బాధ్యనీయత సూత్రాలు అంటాం. సో దాని తర్వాత యూనిట్ డిజిట్ బేస్ చేసుకుని ఇస్తాడు. యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో కనుక్కున్న దాని మీద ఇస్తాడు. టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద ఇస్తాడు. సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి రకాల మీద క్వశ్చన్ అడుగుతాడు. ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్యల మీద క్వశ్చన్స్ అడగవచ్చు. నెంబర్ ఆఫ్ జీరోస్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు. రిమైండర్ థియరం మీద క్వశ్చన్ అడగవచ్చు. ఇలా చాలా ఉంటాయి దాంట్లో, వాటి మీద ఏ క్వశ్చన్ అడగవచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఆల్ మోడల్స్ని మీరు ఈ నెంబర్ సిస్టంలో కవర్ చేయాలి. అదేవిధంగా LCM HCF ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. కసాగు గసాబా, అదేవిధంగా సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణ దీంట్లోనే ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా కలిపి ఒక మోడల్గా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ఒక మోడల్గా ప్రిపేర్ అవ్వాలి. మనం ఒక మోడల్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆల్జిబ్రా కావచ్చు, జామెట్రీ కావచ్చు, త్రికోణమితి కావచ్చు, అదేవిధంగా స్టాటిస్టిక్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మెన్సురేషన్, ఇవన్నీ కూడా ఒక మోడల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ఎంటైర్ సిలబస్ని మీరు ఈ విధంగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్ని తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రిపరేషన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నాను. టైము, డిస్టెన్సు, స్పీడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మోడల్ తీసుకున్నాను అనుకోండి. ఈ మోడల్ ప్రిపేర్ అవుదాం అనుకున్నానండి. చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఒక చాప్టర్ తీసుకొని, ఏదో ఒక బుక్ తీసుకొని దాంట్లో ఒక 50 క్వశ్చన్లో 20 క్వశ్చన్లు ఉంటాయి, సాల్వ్ చేసేసి ఆ చాప్టర్ నాకు వచ్చు అనే ఫీల్ అవుతారు. అది రాంగ్. ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో క్వశ్చన్స్ మన క్రైటీరియా కాదు, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసామని మన క్రైటీరియా కాదు, ఎంత డెప్త్గా మనం సబ్జెక్ట్ని నేర్చుకున్నాము అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఆ కాన్సెప్ట్ని అప్లై చేయగలగాలి. అంటే మీ ఫోకస్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీ టార్గెట్ కాదు. చాప్టర్కి నేను ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను అనేది మీ టార్గెట్ కాదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీ టార్గెట్ కాదు. మీ టార్గెట్ ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఎంత బాగా నేర్చుకున్నామనేది ఇంపార్టెంట్.
కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్ని క్వశ్చన్స్ మీద అప్లై చేయగలిగేటువంటి స్కిల్స్ మీకు రావాలి. అంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే క్వశ్చన్స్ మీద ఆ కాన్సెప్ట్ని అప్లై చేసి ఆన్సర్ని తెప్పించేటువంటి స్కిల్స్ మీకు ఏర్పడాలి. అంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసి ఆన్సర్ వచ్చేటువంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ప్రిపరేషన్ అంటే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ప్రిపరేషన్ అంటే ఏదో బట్టి కొట్టడం కాదు, స్కిల్స్ని డెవలప్ చేసుకోవడమే ప్రిపరేషన్. మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడమే ప్రిపరేషన్. కాన్సెప్ట్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్ని అప్లై చేయగలగాలి. ఎందుకంటే మీరు 1,00,000 క్వశ్చన్లు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు 1,00,000 క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వండి మ్యాథమెటిక్స్ నుంచి, ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు క్వాంట్లో. అందుకని మీరు క్వశ్చన్స్ని బట్టి కొట్టకూడదు. ఇక్కడ బట్టి విధానంలో మీరు ప్రిపేర్ అవుతే నష్టపోతారు. కాంపిటేటివ్ ఫీల్డ్ వేరు, అకాడమిక్ ఫీల్డ్ వేరు. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది కాంపిటేటివ్ ఓరియంటేషన్లో. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైమ్ అండ్ డిస్టెన్స్ మోడల్ తీసుకున్నాను. ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ఇక్కడ అసలు ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది మీరు ఫస్ట్ రాసుకోవాలి. ఇక్కడ నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఇక్కడ మొత్తం కూడా 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఈ మాడ్యూల్లో ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా సరే ఈ 5 కాన్సెప్ట్స్ నుంచే క్వశ్చన్ వస్తుంది. ఇంతకు మించి పొరపాటున కూడా క్వశ్చన్ రాదు. ఆ 5 కాన్సెప్ట్స్ కూడా ఏంటంటే డిస్టెన్స్ కాన్స్టెంట్, దూరము తటస్థము, డిస్టెన్స్ కాన్స్టెంట్, దూరము తటస్థమైనప్పుడు అసలుకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? దీంట్లో మొత్తం కూడా ఒక 6 టైప్స్ ఉంటాయి, 6 to 7 టైప్స్ ఉంటాయి. అసలు దూరం తటస్థం అంటే కాన్సెప్ట్ ఏంటి? ఆ కాన్సెప్ట్ వస్తే క్వశ్చన్స్ ఎలా చేయాలి? అసలు ఈ దూరం తటస్థం అనే కాన్సెప్ట్ మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు? ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అంతేగాని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు. అదేవిధంగా సెకండ్ కాన్సెప్ట్ చూద్దాం. స్పీడ్ కాన్స్టెంట్ అంటే వేగము తటస్థమైనప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు? అదేవిధంగా టైం కాన్స్టెంట్, కాలము తటస్థమైనప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు? అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తే అసలు ఈ చాప్టర్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చెప్పండి? కాలము, దూరము, వేగము, 3 వేరియబుల్స్ ఉన్నాయి, అంతే కదా? 3 వేరియబుల్స్ ఉన్నాయి. నేనేం చేశాను చూడండి, ఆ 3 వేరియబుల్స్ తటస్థాలైనప్పుడు, ఆ 3 వేరియబుల్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలమో మనం చూడాలి. అసలు ఈ చాప్టర్ ఎంటైర్ మాడ్యూల్లో 3 వేరియబుల్స్ వస్తాయి: డిస్టెన్స్, స్పీడు, టైం, దూరము, వేగము, కాలము. అంతమించి రాదు పొరపాటును కూడా. అదేవిధంగా 4వ కాన్సెప్ట్ యావరేజ్ స్పీడ్. అంటే కాంబినేషన్లో ఇస్తుంటాడు. యావరేజ్ స్పీడ్ అంటే సగటు వేగం. దీని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఈ సగటు వేగంలో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి? ఎస్, దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ దే మే ఆస్క్. ఆ 5 టైప్స్ ఏంటి అవి నేర్చుకోవాలి. ఇంకా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందా అంటే ఆ 5 టైప్స్లో ఏదో క్వశ్చన్ వస్తుంది. ఆ ఓరియంటేషన్లో మన ప్రిపరేషన్ ఉండాలి. అదేవిధంగా రిలేటివ్ స్పీడ్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగము. ఈ సాపేక్ష వేగంలో ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చు సార్? ఈ సాపేక్ష వేగంలో దేర్ ఆర్ టోటల్ 8 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా సాపేక్ష వేగం మీద క్వశ్చన్ అడిగాడంటే 8 రకాల క్వశ్చన్లు ఏదో క్వశ్చన్ అడుగుతాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఒక మాడ్యూల్ తీసుకొని కాన్సెప్ట్స్ రాసుకొని ప్రతి కాన్సెప్ట్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగొచ్చో, అడగడానికి ఛాన్స్ ఉందో అవన్నీ కూడా నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ని రేపొద్దున వాళ్ళు ఎన్ని రకాల ఎంత డిఫరెంట్గా క్వశ్చన్ అడిగినా, ఎంత డిఫికల్ట్గా అడిగినా మన కాన్సెప్ట్స్కి మించిపోదు. ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేయడం ఎలా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి తప్ప ఒక చాప్టర్ తీసుకొని ఒక 20-30 క్వశ్చన్లు తీసుకొని, నేనేమంటానంటే ఈ విధంగా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది. మరి మీ ప్రిపరేషన్ ఈ యొక్క ఆర్డర్లో ఉందా లేదా మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని మీ ప్రిపరేషన్ ఇదే ఆర్డర్లో ఉంటే ఎస్, యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. అదర్వైజ్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్. యువర్ జర్నీ ఈజ్ నాట్ సేఫ్. మీ జర్నీ సేఫ్గా ఉంటుంది, మీరు టార్గెట్ని మీరు రీచ్ అవ్వగలరు. మీరు అనుకున్న టయానికి మీరు మీ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే మీ యొక్క ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఉండాలి, మీ యొక్క ట్రాక్ కరెక్ట్గా ఉండాలి.
సరైన ప్లాట్ఫామ్కు మీరు వచ్చి ఉండాలి. ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలి, ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్దాం. ముందు మనం ఏం చేయాలి చెప్పండి? సరైన ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. సరైన అంటే మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఉందో అది చూసుకొని ఫస్ట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూ చూస్ రైట్ ప్లాట్ఫామ్, దెన్ యూ మే రీచ్ యువర్ డెస్టినేషన్ ఎట్ రైట్ టైం. అసలు మీరు ప్లాట్ఫామ్ని ఎంచుకోవడంలోనే, అంటే మీ యొక్క ఆర్గనైజేషన్ని, మీ టీచర్ని ఎంచుకోవడంలో రాంగ్ ఎంచుకున్నారనుకోండి, యు ఆర్ నాట్ ఇన్ సేఫ్ జర్నీ. సో దట్ ఈస్ ద రీజన్ నేను మీ అందరికి కూడా అలర్ట్ చేసేది ఒకటే, 6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికైనా మీరు రాంగ్ డిసిషన్ తీసుకున్నారు అంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు చేయాల్సింది ఒకటే, మీ ప్రిపరేషన్ రైట్ ట్రాక్లో ఉందా లేదని ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఎస్, మీ ప్రిపరేషన్ రైట్ ట్రాక్లో ఉంటే ఎస్, సో గో హెడ్. మీ ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవుతారు. ఒకవేళ మీ ప్రిపరేషన్ కింద ఈ మోడ్లో లేకపోతే చేంజ్ చేసుకోండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ యువర్ డిసిషన్ టు చేంజ్ యువర్ ప్లాట్ఫామ్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడు మీరు రైట్ డిసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎస్, ఈ వేళ మన ప్రిపరేషన్ ఉండాలి. ఎస్, కాలము దూరం అంటే 5 కాన్సెప్ట్ ఉంటాయి. మనకు దూరం తటస్థం అయితే ఇంపార్టెంట్. దూరం తటస్థం దాంట్లో 6 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. యావరేజ్ స్పీడ్ సగటు వేగమైన 5 టైప్స్ ఉంటాయి. సాపేక్ష వేగం 8 టైప్స్ ఉంటాయి. ఎస్, ఇంతకు మించి క్వశ్చన్ రాదంతే, షూర్, నో డౌట్ ఇన్ దట్ వన్. వీటి అప్లికేషన్స్ ఏంటి? వీటి అప్లికేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటి అప్లికేషన్స్ ఏంటి? సో వీటి అప్లికేషన్స్ అంటే ట్రైన్స్, రైళ్ల మీద సమస్యలు క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్. దాని తర్వాత బోట్స్ అండ్ స్టీమ్స్, పడవలు ప్రవాహాలు. ఎస్, పడవలు ప్రవాహాలు క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ట్రైన్స్ లో కూడా ఒక 4 పాయింట్స్ ఉంటాయి, 4 రూల్స్ ఉంటాయి. ఆ ఫోర్ రూల్స్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే చాలా మంది భయపడతారు. 2 రూల్స్ ఉంటాయి అంతే. ఆ 2 రూల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ప్రతి మాడ్యూల్ ని ఒక పక్కా స్ట్రాటజీతో, ఒక పక్కా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మీరు ప్రిపేర్ అయ్యారంటే డెఫినెట్ గా రైల్వే జాబ్ మీ సొంతం అవుతుంది. దిర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ వన్. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఇప్పటికి కూడా మీ అందరికి అలర్ట్ చేస్తున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎస్, మీ ప్రిపరేషన్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే, మీ ప్రిపరేషన్ రైట్ వేలో ఉంటే ఓకే, రైట్ వేలో లేకపోతే మార్చుకోండి. ఎస్, దిస్ ఇస్ ద రైట్ వే టు గెట్ ద కాన్సెప్ట్. అవర్ టార్గెట్ ఈస్ టు గెయిన్ ద కాన్సెప్ట్, ఇన్ హౌ టు అప్లై ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న కాన్సెప్ట్ ని అప్లై చేయగలగాలి. అప్లై చేసి వాళ్ళు రేపొద్దున ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేయగలగాలి. దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. మీరు క్వశ్చన్స్ మీద డిపెండ్ అయ్యారంటే, నాకు ఈ చాప్టర్లో 100 క్వశ్చన్స్ చేశాను, 50 క్వశ్చన్ చేశాను, దట్ ఇస్ నాట్ ద రైట్ వే. మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నట్టే, గుర్తుపెట్టుకోండి. సో మరి మీరు అడగవచ్చు, సార్ మా ప్రిపరేషన్ ఇప్పుడు ఆ వేలో లేదు సార్, మరి ఆ వేలోకి మాకు ఈ తక్కువ టైంలో మేము వెళ్ళగలగాలంటే, సో మీ అందరి ముందుకి శివారెడ్డి లాజిక్స్ తెస్తున్నటువంటి ఒక పర్ఫెక్ట్ కోర్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్, వీడియోస్ మనవి ఓల్డ్ వీడియోస్ కాదు, ప్రజెంట్ రికార్డ్ అవుతున్నటువంటి వీడియోస్. మీరు కోర్సు ఓపెన్ చేసినా సరే అన్ని వీడియోస్ ఉండవు, ఇప్పుడు రికార్డ్ అవుతున్న కోర్సెస్ కాబట్టి ఇప్పుడు మీకు రోజు కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకని పర్ఫెక్ట్ కోర్స్, అప్డేటెడ్ కోర్స్ అని చెప్తున్నాను. కొంతమంది ఎప్పుడు 5-6 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసిన వీడియోస్ మీకు ఇస్తారు. అవి కానీ తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీరు అంటే స్టార్టింగ్ స్టెప్పే మీరు రాంగ్ వేసినట్టు. అది కాదు, మన దగ్గర పర్ఫెక్ట్ కోర్స్ ఉంటుంది, ఇప్పుడు అప్డేట్ చేస్తున్నటువంటి కంటెంట్. సో ఎందుకు మన కోర్స్ ఎంచుకోవాలి? ఇప్పుడు చెప్పాను కదా, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనము డీల్ చేస్తాం. స్టూడెంట్కి సబ్జెక్ట్ వెనకాల ఉన్నటువంటి రీసెర్చ్ మేం చేసి ద అవుట్పుట్, ఆ క్రీమ్ని మీకు ఇస్తాం. ఆ క్రీమ్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే చాలు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అవన్నీ అనాలిసిస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మేము ఆల్రెడీ అదంతా రీసెర్చ్ వర్క్ చేసి ఆ అవుట్పుట్ని, ఆ క్రీమ్ని మీకు ఇస్తాం. ఆ క్రీమ్ని మీరు రైట్ వేలో తీసుకొని ఎంజాయ్ చేయగలిగితే చాలు. అందుకని పర్ఫెక్ట్ అని చెప్తున్నాను. మీరు నిజంగా సార్ మాకు ఈ అటెంప్ట్లో రైల్వే జాబ్ కావాలి సార్, మాకు ఏఎల్పి జాబ్ కావాలి సార్, మాకు వేరే ఆప్షన్ లేదు సార్, ఇదే నా లాస్ట్ అటెంప్ట్ సార్, దీనికోసమే నేను పడిగాపులు కాస్తున్నాను సార్, దీనికోసమే నేను 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, ఇదే నా లాస్ట్ అటెంప్ట్ సార్, ఇంకా దీనికి మించిన తర్వాత నాకు చాయిస్ లేదు సార్, అలాంటి సీరియస్ యాస్పిరెంట్స్ శివారెడ్డి లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు కలలు కంటున్నటువంటి రైల్వే జాబ్ మీ సొంతం అవుతుంది. సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రమే తీసుకోండి. శివారెడ్డి లాజిక్స్ సక్సెస్ రేట్ కూడా ఇంపార్టెంట్. మాకు తక్కువ మంది స్టూడెంట్స్ ఉండాలి, ఎక్కువ సక్సెస్ రేట్ ఉండాలి అనేది మా ఎయిమ్. అందుకని సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రమే శివారెడ్డి లాజిక్స్లో కోర్సును సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.